హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ చట్నీ చూపిస్తున్నాను. చాలా బావుంటది చట్నీ. లైక్ ఏంటంటే మెయిన్‌గా ఇడ్లీలోకి బావుంటది. ఇదేంటంటే ఉల్లి చట్నీ అంటాం కదా! అది. కొంతమంది చాలా చాలా డిఫరెంట్‌గా చేస్తారు. లైక్ ఏంటంటే పచ్చిగా ఫ్రై చేయకుండా అది కూడా చేస్తారు. కానీ నేను చేసే ప్రాసెస్ ఒకసారి చూడండి. డెఫినెట్‌గా నచ్చుతుంది. ట్రై చేయండి. ఫస్ట్ ఏంటంటే ఆయిల్‌లోని జీలకర్ర, ఎండుమిర్చి వేయించేసిన తర్వాత దానిలోకి కొంత హాఫ్ అల్లం గూడా తీసుకోండి. ఇదేంటంటే మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటది. ఒక 1 వీక్ వరకు మనకేం పాడవకుండా ఉంటది. ఇన్ సమ్మర్ సీజన్ అయినా సరే. దీనిలోకేంటంటే ఆనియన్, టమాటో వెయ్యాలి. చాలామందేంటంటే పచ్చిగా చేసుకుంటారు ఆనియన్‌ని. అదేంటంటే ఆనియన్ స్మెల్ అనేది మనకు బాగా తెలుస్తది. కానీ ఇలా చేస్తే అసలు మనకి ఆనియన్ స్మెల్ అనేదే రాదనమాట. సో, ఇది బాగా ఫ్రై అవ్వాలి, తొందరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ మనం సాల్ట్ వేసుకుంటే ఆహ్, తొందరగా కుక్ అవుతుంది. దానిలో ఏంటంటే కొంచెం చిన్నది ఏంటంటే నేను ఇదేసాను చింతపండు, కొత్తిమీర, కరివేపాకు గూడా వేసాను. చాలా బావుంటది. ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి బావుంటది. రైస్‌లోకి బాగోదనమాట. ఇది ఓన్లీ టిఫిన్స్ అనమాట. టిఫిన్స్‌లోకే బావుంటది. అండ్ ఆనియన్ మంచిదే కదా! చలవ గూడా చేస్తది అంటారు. సో, ఇవన్నిటిని కూడా కంబైన్డ్‌గా ఫ్రై చేయాలి. ఒక 5-10 మినిట్స్ వరకు మనం సిమ్‌లో పెట్టుకుంటే కొంచెం బాగా కుక్ అవుతది. లేదా హైలో పెట్టేసుకుంటే మాడిపోతదనమాట. సో, ఫైనల్‌గా ఇలా అయితే అయిపోతది. దీన్ని మనం చల్లార్చిన తర్వాత అప్పుడు మిక్సీ చేసి పెట్టేసుకుంటే బావుంటది. అండ్ నేనేంటంటే ఈ సమ్మర్ కోసం కొన్ని డ్రెసెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో, అవన్నిటిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదేంటంటే కొంచెం వీ నెక్ వచ్చి ఆహ్ వర్కొచ్చిందనమాట. ఇదేంటంటే సింపుల్ 3 పీస్ సెట్ అనమాట. ఇది నేను పీస్ తీసి నేను స్టిచ్ చేపించాను. ఇది కూడా చాలా బావుంటది. ఫ్రంట్ ఏమో ఇలాగా నెక్ పెట్టించాను. బ్యాక్ ఏమో రౌండ్ పెట్టేసి థ్రెడ్స్ పెట్టించుకున్నాను. అండ్ కొంచెం చిన్నది ఫ్రిల్స్‌లా పెట్టించాను హ్యాండ్‌కి. మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. ఈసారి వేసుకున్నప్పుడు నేను క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఇదేంటంటే ప్యూర్ కాటన్ అనమాట. ఈ సమ్మర్‌కి మనం కాటన్ తప్ప ఇంకేమీ వేసుకోలేం కదా! సో, అలా అనమాట. సింపుల్‌గా బావుంటది నాకు. ఇది మీటర్ 200 ఎంతో పడింది. అండ్ ఇంకోటేంటంటే ఇది ఫ్రాక్. ఇది ప్రిన్స్ కట్ పెట్టించి ఫ్రిల్స్ పెట్టించాను. 3 స్టెప్స్ లాగా సమ్మర్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇలాంటి ఫ్రాక్స్ అయితే మనకి కంఫర్టబుల్‌గా కూడా ఉంటది. సో, 3 స్టెప్స్ వచ్చేది. ఇది కూడా ప్యూర్ కాటన్. నేను ఫ్యాబ్రిక్ తీసి స్టిచ్ చేపించాను. చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. ఇదైతే. సో, జస్ట్ ఏంటంటే మీతో షేర్ చేసుకుందామని ఇప్పుడే మాకు టైలర్ తెచ్చిచ్చారు. సో, అవన్నీ ఇంకా అలాగా కొంచెం వీడియో తీశాననమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేనైతే మీషోలోనే తీసుకున్నాను.